రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ వర్గాల ప్రజలను మోసం చేస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ మైనార్టీ విభాగం నాయకులు మండిపడ్డారు. రాష్ట్ర అధిష్టానం పిలుపు మేరకు కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మసీదులోని ఇమాము మెజోన్లకు గౌరవవేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అతిథి సింగ్కు వినతి పత్రం సమర్పించారు. ఎన్నికల సమయంలో మైనార్టీ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇమాంలకు మోజన్లకు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన నుంచి వాళ్ళకు గౌరవవేతనం ఇవ్వకుండా వాళ్ళకు చాలా ఇబ్బంది పాలు చేశారు. 11 నెలల గౌరవవేతనం వాళ్ళకి ఇవ్వాలా కాబట్టి ఆ గౌరవవేతనం తక్షణమే వాళ్ళకు చెల్లించి వాళ్ళ కుటుంబ అవసరాల మెతకు వాళ్ళకు సహాయపడాలని మనం గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం కూడా ఇచ్చాము. వాళ్ళ గౌరవవేతనం ఇవ్వకుండా మరి మబ్బు పెడితే ఇది ఇందరితో ఆగేది కాదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, దీక్షలు, నిరాహార దీక్షలు, రాష్ట్ర రోగులు ఇవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఎన్నో డ్యూటీ హామీలు ఇచ్చి కూటమి ప్రభుత్వం యూత్ ప్రభుత్వంలోకి వచ్చింది. ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలకు మోసం చేస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం మేమేమో చేశాం అని ఈరోజు చెప్పుకుంటుంది. దుల్హన్ పథకం ఇస్తామన్నారు, దుల్హన్ పథకం ఇవ్వలేదు. అట్నే 50 ఏళ్లకే మైనార్టీలకు పింఛన్ ఇస్తామన్నారు, ఆ పింఛన్ కూడా ఇవ్వలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్రంలో ఉన్నటువంటి కలెక్టరేట్ అన్నిటిలో ఈరోజు మా పాదక సాధకులను కలెక్టర్ వారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని వినిపించాలని ఈరోజు మనమంతా కడప జిల్లా అంతా కలిసి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులు జేసీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ వెన్నుపోటు ప్రభుత్వం, ఈ కూటమి ప్రభుత్వం ఎందుకంటే రైతులను వదలరు, విద్యార్థులను వదలరు, మహిళలను వదలరు. ఇలా అనేక సందర్భాల్లో వెన్నుపోటు పడుతున్నటువంటి ఈ ప్రభుత్వం నేడు మైనార్టీలను కూడా వెన్నుపోటు పడడానికి వెనకాడలేదు అని తెలియజేస్తున్నా.